న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గగన్యాన్ వ్యోమగాముల పేర్లను ప్రకటించిన మోడీ. రైతు బంధు డబ్బులు జమ చేయటం లేదన్న విమర్శలపై స్పందించిన సీఎం రేవంత్. నారా లోకేష్ సమక్షంలో టీడీపీలోకి కొలుసు పార్థసారథి. జగన్ రోజా మీద బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన జలయజ్ఞంలో 52,000 కోట్లు అవినీతి కేటీఆర్. ఇక డీటెయిల్స్ చూస్తే కేరళ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో గగన్యాన్ వ్యోమగాములకు స్టాండింగ్ ఓవేషన్ లభించింది. వ్యోమగాముల పేర్లను ప్రకటిస్తున్న సందర్భంగా వారికి కరతాళ ధ్వనులతో స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలని ప్రధాని మోడీ ఇస్రో సిబ్బందిని కోరారు. ఈ సందర్భంగా భారత్ మాతాకి జై అని నినాదాలు చేశారు. ఈ వ్యోమగాములు అంతరిక్ష రంగంలో 140 కోట్ల భారతీయుల కలల్ని ముందుకు తీసుకెళ్లే 4 శక్తులని మోడీ అభివర్ణించారు. साहसिक साथियों के सम्मान में हम सब स्टैंडिंग ओवेशन दे करके तालियों से उनको सम्मानित करें. भारत माता की, भारत माता की, भारत माता की बहुत बहुत धन्यवाद. రైతు బంధు పథకంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతు బంధు డబ్బులు జమ చేయడం లేదన్న ప్రతిపక్షాల విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. జనవరి మొదలుపెట్టి మార్చి 31లోగా చెల్లిస్తామని అన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అందరికీ జమ చేస్తామని ప్రకటించారు. 15 రోజుల్లోనే రైతు బంధు ఇచ్చేయవచ్చు, కాకపోతే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సంక్షేమ హాస్టల్ డబ్బులు ఆపాల్సి వస్తుందన్నారు. కోట్లు కానీ 10 సంవత్సరాల చంద్రశేఖరరావు మోపిన భారం 70,000 కోట్లు. 70,000 కోట్లు ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన పరిస్థితి నుంచి మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఒక్కొక్క విభాగాన్ని పరిశీలిస్తుంటే అసలు ఇంత తొందరగా విధ్వంసం చేయగలిగిన శక్తి ప్రపంచంలో ఇంకెవరికైనా ఉందా లేదా అనే అనుమానం కలిగే విధంగా చంద్రశేఖరరావు గారు ప్రయత్నం చేసినారు. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించాల్సిన పరిస్థితి నుంచి 25వ తారీఖు వరకు విడతల వారీగా చెల్లించాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే బాధ్యత చేపట్టిన మొదటి నెలలోనే 4వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చినాము. 2వ నెల 1వ తారీఖు నాడే జీతాలు చెల్లించినాము. అదేవిధంగా ఇప్పటికీ పేపర్లలో టీవీలలో నిస్సిగ్గుగా కేటీఆర్ హరీష్ గారు మాట్లాడుతున్నారు రైతు బంధు చెల్లించలేదని. మొన్ననే నేను అసెంబ్లీలో చెప్పిన డిసెంబర్లో మొదలుపెట్టి అక్టోబర్ వరకు రైతు బంధు చెల్లించుకుంటూ పోయారు. మేము జనవరిలో మొదలుపెట్టి మార్చి 31 లోపల రైతు బంధు చెల్లిస్తాము. బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే లోపల రైతులందరికీ రైతు బంధు పథకం అమలు చేస్తాము, చేసి చూపిస్తామని మేము ఆ దిశగా ఇవాళ 15 రోజుల్లోనే రైతు బంధు చెల్లించవచ్చు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పదవీ విరమణ చేసిన వాళ్ళకి పెన్షన్లు, అదేవిధంగా ఇతర వెల్ఫేర్ ఏవైతే హాస్టల్స్ కానీ స్కూళ్ళు కానీ ఆ పిల్లలకు వెల్ఫేర్ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయకుంటుంటే ఇటు చేయొచ్చు. ఈరోజు ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ వచ్చిన ఆదాయాన్ని అన్ని వర్గాలను సంతృప్తిపరిచే విధంగా జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది, ఎవరికి నష్టము, ఎవరికి కష్టం కలగకుండా ఉండే విధంగా ప్రతిరోజు ఏమొచ్చింది, ఈ వచ్చిన దాన్ని ఎవరికి చెల్లించాలి అని నిమిషం అంచనా వేసుకుంటూ ముందుకెళ్తున్నది ప్రభుత్వం. ఆర్థిక మంత్రి గారు ఆ దిశగా ముందుకు నడిపిస్తున్నందుకు అభినందించాల్సింది పోయి ఇంకా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో సాధించాలనే తాపత్రయం చూస్తుంటే వాళ్ళ మీద జాలి కలుగుతుంది. తండ్రి కొడుకులు, మామ అల్లుళ్ళు తప్ప ఏ ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాలతో వాళ్ళ పార్టీ ఏకీభవించడం లేదు. ఈరోజు మీరు చూడండి, శాసన మండలిలో కల్వకుంట్ల కవిత గారు, శాసనసభలో
హరీష్ రావు గారు, లేకపోతే తారక రామారావు గారు, బహిరంగ సభలల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఈ నలుగురు ఘోషనే తప్ప అసలు ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళైనా వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని ఏమాత్రమన్నా ఆమోదిస్తుండ్రా అని కూడా వాళ్ళు చూసుకోవడం లేదు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ఈ పథకాన్ని పట్టించుకోలేదు. స్వయం సహాయక బృందాలకు అందించే స్కీమ్ను అతి త్వరలోనే ప్రారంభిస్తాం. లక్షల మంది మహిళలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతుందని వ్యాఖ్యానించారు. 43,000 మంది సింగరేణి కార్మికులకు ₹1 కోటి విలువైన ఇన్సూరెన్స్ అందించే కార్యక్రమానికి రేపు శ్రీకారం చుడతామని తెలియజేశారు. టిఆర్ఎస్ నాయకత్వం కరెంట్ ఇవ్వరు, గ్యాస్ ఇవ్వరు, అడగండమ్మా రోడ్డు మీద తీసుకొని వస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పండి మిత్రులారా, మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పాత్రికేయ మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీలాగా హామీలు ఇచ్చి మర్చిపోయేటువంటి ప్రభుత్వం కాదు ఇది. ప్రజల కోసం కట్టుబడి పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఈ రాష్ట్రాన్ని 7 లక్షల వరకు అప్పుల పాలు చేసినా మీ అప్పులు, మీరు పెట్టినటువంటి బాధలు ఏవి మాకు అడ్డంకి కాదు. మేము 6 గ్యారంటీలని ప్రజలకు అందించడానికి ఎట్టి పరిస్థితుల్లో 6 గ్యారంటీలకు సంబంధించి అన్ని అందిస్తాం, ఒకదాని తర్వాత ఒకటి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ 6 గ్యారంటీల కోసం అందుకోవటం కోసం మహిళలంతా కూడా సిద్ధంగా ఉండాలని మీ అందరికీ నేను మనవి చేస్తూ మరొక కొత్త స్కీమ్ అని అంటే ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసినటువంటి పథకం వడ్డీ లేనటువంటి రుణాలు. మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి వడ్డీ లేనటువంటి రుణాలు. ఆ వడ్డీ లేనటువంటి రుణాలని కూడా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే లాంచ్ చేయబోతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. అట్లాగే మరొక ముఖ్య కార్యక్రమం రేపు సాయంత్రం 5 గంటలకి సింగరేణి కాలనీస్లో పనిచేసేటువంటి దాదాపు 43,000 మంది కార్మిక సోదరులందరికీ ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసేటువంటి ఒప్పందాన్ని రేపు సాయంత్రం 5 గంటలకు చేస్తా ఉన్నాం. పూర్తి స్థాయి ఎంప్లాయీస్ కి అట్లాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా దాదాపు వాళ్ళు ఒక 25,000 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒక 25,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇంకొక స్లాబ్తో ఇంకొక ఇన్సూరెన్స్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది ఒక గొప్ప కానుకగా సింగరేణి కార్మిక సోదరులందరికీ ఇవ్వబోతున్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ అట్లా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సింగరేణి యాజమాన్యానికి, ఈ సింగరేణి యాజమాన్యం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అభినందించడానికి ఇక్కడికి వచ్చినటువంటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అట్లాగే శాసనసభ్యులు సోదరులందరికీ నేను ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నారా లోకేష్ సమక్షంలో కొలుసు పార్థసారథి బొప్పన భవకుమార్ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కొలుసు పార్థసారథి మాట్లాడుతూ వైసీపీ నుండి టీడీపీలోకి రావడానికి ముఖ్య కారణం ఎంతగానో శ్రమించి ప్రజల పక్షాన పనిచేసిన వారిని గుర్తుంచుకోకపోవడంతో తాను వైసీపీని వీడి టీడీపీలో చేరానని అన్నారు. ఆయనతో పాటు వైసీపీకి చెందిన మరికొంతమంది నేడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఇవాళ నాగర్ కర్నూలులో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. అయితే ఆయన ప్రసంగిస్తూ ఉండగా ఒక్కసారిగా పవర్ కట్ అయింది. కావాలని తీశారు సార్ అంటూ కార్యకర్తలు అరుస్తూ ఉండగా మార్పు బాగుందా అంటూ కేటీఆర్ సెటైర్ వేయడంతో అక్కడున్న వారంతా ఫక్కున నవ్వారు. ఈ వీడియోను బీఆర్ఎస్ నేతలు ట్వీట్ చేస్తున్నాయి. మంచిగా సార్
చంద్రబాబు పవన్ కళ్యాణ్ నమ్మించి మోసం చేశారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మిత్రధర్మం పొత్తు ధర్మం అంటే సమాన సీట్లు కేటాయించాలి, కానీ జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే ఇచ్చారన్నారు. టీడీపీకి అభ్యర్థులు లేని నియోజకవర్గంలో జనసేన అభ్యర్థులకు సీట్లు కేటాయించారని చెప్పుకొచ్చారు. ఆ స్థానాల్లో కూడా జనసేన ఓడిపోవడం ఖాయమన్నారు. చెప్తున్నారు ఈరోజు నమ్మించి మోసం. దాదాపుగా 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి. ఎవరికైనా కోరిక ఉంటుంది, ఒక 50 స్థానాల్లో పోటీ చేయాలనో, 75 స్థానాల్లో పోటీ చేయాలనో, 100 స్థానాల్లో పోటీ చేయాలో, లేదా 175లో సగం పోటీ చేయాలి. పొత్తులో అంటే ఎవరికైనా పొత్తు ధర్మం, మిత్రధర్మం అంటే సమానంగా ఉండటమే మిత్రధర్మం, పొత్తు ధర్మం. కానీ ఈరోజు వాళ్ళకి ఇచ్చిన సీట్లు, ఒక పేరు ఉండేది పవన్ కళ్యాణ్ గారికి, 25 సీట్లు వస్తారు, 25 సీట్లు ఇస్తారు అని చెప్పని. చివరికి 25 సీట్లుగా ఇవ్వకుండా కేవలం 24 స్థానాలు ఇచ్చి సరిపెట్టి, అది కాదా ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు లేరు. ఎందుకంటే ఈ యొక్క 170 నియోజకవర్గంలో నాకు తెలిసి దాదాపుగా 60 నుంచి 70 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సరైన క్యాండిడేట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నుంచోటానికి ఎవరు గారు లేరు. కాబట్టి ఓడిపోయే స్థానాలు గారా ఈరోజు జనసేన పార్టీకి కేటాయించి, తూర్పు నియోజకవర్గంలో గారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గారు అంటున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోయే విధంగా ఈరోజు మాకు సీటు కేటాయించారు. 2024లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పని ఈరోజు మేము చెప్తాం కాదు, సామాన్య తెలుగుదేశం పార్టీ నాయకులే, కార్యకర్తలే మొన్న సీట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి చెప్పుతున్నారు. ఈరోజు ప్రజానికం చూశారు, వాళ్ళు చెప్పే అబద్ధాలు, వాళ్ళు చేసే షో మాస్టర్ అబద్ధాలు, ప్రజానికాన్ని ఏ విధంగా అయితే 10 సంవత్సరాలు మభ్యపెట్టారో ఎన్నిగా ప్రజానికం చూశారు. కాబట్టి ఈరోజు కొత్త తర రాజకీయాలు తూర్పు నియోజకవర్గంలో రావాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నారు జరుగుతుంది. మార్చి 1వ తేదీన బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులందరం మేడిగడ్డకు వెళ్తాము. వారం రోజులు అక్కడే ఉండి కాళేశ్వరం అంటే ఏంటో రాష్ట్ర ప్రజలకు చూపిస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మార్చి 1 నాడు మేడిగడ్డకి మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు మార్చి 1వ తారీఖు నాడు, ఏ వారం 1వ తారీఖు, మార్చి 1వ తారీఖు నాడు వెళ్తాము. వెళ్ళి ఇక్కడ తెలంగాణ భవన్ నుంచే స్టార్ట్ అవుతాము అందరం కూడా కలిసి. మరి అందరం కూడా మేడిగడ్డ నుంచి మొదలుపెట్టి ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తం మీరు అధ్యయనం చేయాలంటే కనీసం వారం రోజులు పడుతుంది కదా. మీరు కూడా మరి తట్టాబుట్ట అన్ని చదువుకొని బిస్తరాన్ని కట్టుకొని వస్తేనే వారం రోజులు పడుతుంది. కాబట్టి వాళ్ళు అనుకున్నట్టు ఒక చిన్న బరాజ్ కాదు కదా, పెద్ద ప్రాజెక్ట్. కాబట్టి కొంత 1 వీక్ 10 డేస్ పట్టినా సరే సమగ్రంగా మీకు చూపెట్టే బాధ్యత మాది. పేద ప్రజలకు ఇళ్లు ఇచ్చే విషయంలో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గడప గడపకు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టిట్కో ఇళ్ల పేరుతో చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు. అమరావతి స్థలాలు చట్ట ప్రకారమే పేద ప్రజలకు ఇవ్వడం జరిగిందన్నారు. వాళ్ళ స్థలాలకి గోళ్లు కట్టుకొని రాకపోకలు ఆపారని సంగతి ఇప్పటికే మా దృష్టికి వచ్చి అప్లికేషన్ ఇచ్చారు. నేను డిఆర్ఎం గారితోనూ కలెక్టర్ గారితో కూడా మాట్లాడించి దాన్ని రెక్టిఫై చేయించే విధంగా కృషి చేస్తానని చెప్పని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే దశాబ్దాలుగా ఆ రోడ్లు వీళ్ళు వాడుకుంటున్నారు. ఇది రైల్వే వాళ్ళు మా స్థలం కదా అని చెప్పని రాకపోకలు నిలిపివేయడం జరిగింది. వాటికి తప్పకుండా మేము రైల్వే వాళ్ళతో మాట్లాడి ఒప్పిస్తాను కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న ఇష్యూస్ వచ్చినాయి తప్ప పెద్ద మేజర్ ఇష్యూస్ లేవు. పబ్లిక్ నుంచి మాత్రం మంచి రెస్పాన్స్ ఉంది. తప్పకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి మనం గెలిపించుకోవాలని. చాలామందికి ఇక్కడ అమరావతిలో స్థలాలు వచ్చినాయి. అమరావతిలో స్థలాలు వచ్చిన దానికి చాలామందికి స్టే ఉండేటప్పటికీ కొంత అపోహలు పొందుతున్నారు. చంద్రబాబు లాగా ఇది ఏమన్నా గతంలో టిట్కోస్ కూడా డబ్బులు తీసుకొని చంద్రబాబు స్థలాలు లేకుండా డబ్బులు వసూలు చేసే పరిస్థితి వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం. తప్పకుండా అమరావతి స్థలాలు ఏవైతే ఉన్నాయో చట్ట ప్రకారమే, రూల్స్ ప్రకారమే, రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారమే ఇవ్వడం జరిగింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్తో చంద్రబాబు నాయుడు కోర్టులో స్టే తీసుకొచ్చినా కానీ అంతిమంగా గెలిచేది మాత్రం పేద ప్రజలే గెలుస్తారు గ్యారంటీగా. తప్పకుండా ఆ సైట్లో మీకు ఇల్లు కట్టిస్తామని కూడా మేము వాగ్దానం చేస్తాం. అదేవిధంగా ఒకవేళ ఇన్ కేసు ఏమైనా కోర్టులో కనుక ఓడిపోతే వెంటనే ఆల్టర్నేటివ్ స్థలం కొని వాళ్ళకి ఇల్లుకి కట్టించే బాధ్యత మాది, మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని చెప్పి కూడా చెప్తున్నాం. ఆ విధంగా చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆశిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా
ఈ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దీవిస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పని మీ అందరికీ కూడా నేను తెలియపరచుకుంటాను. కుప్పంలో జగన్మోహన్ రెడ్డి నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ పనులు 87% పనులు పూర్తయ్యాయని, మిగతా 13% పనులు చేయడానికి 57 నెలలు పట్టిందా అని ఆయన ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుప్పంలో అబద్ధాలు అసత్యాలతో నీళ్ళిచ్చాననే బడాయి ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. కుప్పానికి నీళ్లు తెచ్చానని గొప్పలు చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, 672 కిలోమీటర్లో హంద్రినివా కాలువ పనులు చేశానని సిగ్గు లేకుండా జగన్ రెడ్డి ఎలా మాట్లాడతాడని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. 13% పనులు చేయటానికి 57 నెలలు పట్టిందా? ఇవాళ కుప్పం బ్రాంచ్ కెనాల్ మీద 30 కోట్లు పనులు చేసి డబ్బా కబుర్లు చెప్తావా? ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్లు తీసుకొచ్చావు? ఎన్ని కిలోమీటర్లు నీళ్ళు వెళ్ళాయి? కుప్పం కెనాల్ మీద చంద్రబాబు నాయుడు గారి హయాంలో 87% పైగా పనులైతే మిగిలిన 13% పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ అసమర్థ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, నీ బడాయి కబుర్లకు అర్థం ఉందా అని అడుగుతున్నా. ఆ రోజు 3,000 కోట్ల పైగా పులివెందుల కాలువలకి ఆగుటెనల పనులు పూర్తి చేసి పులివెందులకు నీళ్ళిచ్చి మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలనే దురుద్దేశంతో, కడుపు మంటతో, కక్షపూరిత వైఖరితో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్ని 57 నెలలు పక్కన పెట్టాడు. పనులు చేసిన కాంట్రాక్టర్ల మీద, ఏజెన్సీల మీద కక్షపూరిత వైఖరితో పనులు పక్కన పడేసి కావాలని కుప్పం కృష్ణమ్మ తల్లి నీళ్లు కాళ్ళడ్డం పెట్టి 57 నెలలు పైచాచిక ఆనందం పొందాడు. ఇవాళ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలనే ప్రయత్నంలో భాగంగా హంద్రినివా కాలువలకి నీళ్లు తేవటం చేతకాక కర్నూలు, అనంతపురం, చిత్తూరులో తాగటానికి కూడా హంద్రినివా కాలువలకు నీళ్లు తేలేని దద్దమ్మ చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కుప్పం అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడతావా? కుప్పం గురించి నువ్వు మాట్లాడతావా? పరదాలు కట్టుకొని బయటకు వచ్చే ముఖ్యమంత్రి, జనాలను బయటికి వెళ్లకుండా పోలీసులు కాపలా పెట్టే ముఖ్యమంత్రి, వేలాది ఆర్టీసీ బస్సుల్ని ప్రయాణికులను ఇబ్బంది పెడతా బహిరంగ సభల పేరుతో ఎన్నికల ప్రచారం చేసుకుంటా ఉన్న ముఖ్యమంత్రి, నువ్వా కుప్పానికి నీళ్లు తెచ్చింది? ఎక్కడికి వెళ్ళాయి నీళ్లు? ఉన్న 3 లిఫ్టుల్లో 2 లిఫ్టులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తయ్యాయి. ఆ 2వ లిఫ్ట్ నుంచి 3వ లిఫ్ట్ తేవటానికి నీకు 57 నెలలు పట్టిందా? నీకు అవగాహన ఉందా? ఎవరు ఆర్ఆర్ ఏజెన్సీస్ ఎవరు? మాజీ ఇరిగేషన్ మంత్రి స్నేహితుడు ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ నుంచి ఆ డబ్బులు పిఎల్ఆర్ కంపెనీకి వెళ్ళాయి. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి భాగవతం కావాలని కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులన్నీ కూడా గాలికి వదిలేసి అక్కడ పనిచేసే కాంట్రాక్టర్లను బెదిరించి కావాలని కాలయాపన చేసి
ఇవాళ ఎన్నికల ప్రచారంలో ఓట్లు దండుకునే భాగంగానే జగన్ రెడ్డి కుప్పానికి నీళ్లిస్తున్నానే జగన్ రోజా మీద బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఒక యాక్సిడెంటల్ సీఎం, నాన్న చనిపోతే సీఎం అయ్యారని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రోజా ఒక ఐటెం రాణి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఫైటర్ అని రోజాలాగా పులుసు వండి పెడితే పదవులు రావని చురకలంటించారు. రోజా గారి గురించి, రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం? ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది? ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు, ఈయన పోరాడి కష్టపడి తనేందో నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు. నువ్వు వదిలేయి. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పగల జబర్దస్త్ షూటింగ్, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి. నువ్వు స్థాయి కాదు, నువ్వు ఐటెం రానివి, నువ్వు ఐటెంలానే ఉండు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన జలయజ్ఞంలో 52,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాగానే జలయజ్ఞం అని ఒకటి మొదలుపెట్టినారు. ప్రాణహిత చేవెళ్ళ అని ఒక రంగుల కళ చూపెట్టి 10 ఏళ్ళు తమాషా చూసినారు. 10 ఏళ్ల పాటు కూడా ఆనాడు కేవలం ఒక ధనయజ్ఞంగా దాన్ని మార్చే ప్రయత్నం చేసినారు తప్ప ఎన్నడూ కూడా ఒకసారి కూడా సిన్సియర్గా చిత్తశుద్ధితో గోదావరి నీళ్లను తెలంగాణ బీళ్లకు మలపాలైన ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ ఎన్నడూ చేయలేదు. 9 గట్టి అన్నారు, తట్టేడు మట్టి కూడా తవ్వలేదు. ఇది వాస్తవం. మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉండేది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంటే ఉండేది, ఢిల్లీలో కూడా యూపీఏ గవర్నమెంటే ఉండే. అంటే 3 చోట్ల కూడా వాళ్ళకు సానుకూలంగా, వాళ్ళకు పూర్తిగా ఒకటే పార్టీకి సంబంధించిన పెద్దలు ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా సిన్సియర్గా ప్రయత్నం చేయలేదు. కాబట్టి మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం కూడా చేసుకోక దానికి ఎత్తు ఒక సాకని, ఇంకోటి ఒక సాకని, అంతర్రాష్ట్ర వివాదమని, నీటి లభ్యత లేదని రకరకాల మాటలు చెప్పి ఆఖరికి ఏమీ చేయకుండానే, తట్టేడు మట్టి తీయకుండా, ఒక కాలువ దవ్వకుండా, మరి మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట కాంట్రాక్టర్లకు మాత్రం అడ్డగోలుగా, 1 కాదు 2 కాదు, అడ్డగోలుగా ఆనాడు మరి వారు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి 10 ఏళ్ల పాటు ఆనాడు టైంపాస్ చేసినారు. ఇగో ఆనాటి కాగ్ రిపోర్ట్లే సాక్ష్యం. 52,000 కోట్ల అవినీతి అని నేను చెప్పడం కాదు, ఆ రోజు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా వారిని తప్పుపట్టినారు. ఆనాడు 52,000 కోట్లకు సంబంధించి ఇది డెక్కన్ క్రానికల్ అనే పత్రిక రాసిన వార్త. 52,000 కోట్లు అని చెప్పి, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక జలయజ్ఞం ద మదర్ ఆఫ్ ఆల్ ఫ్రాడ్స్ అని చెప్పి ఆనాడు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక రాసిన వార్త. అంటే ఇట్లాంటి కోకొల్లలు ఆనాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గగన్యాన్ వ్యోమగాముల పేర్లను ప్రకటించిన మోడీ. రైతు బంధు డబ్బులు జమ చేయటం లేదన్న విమర్శలపై స్పందించిన సీఎం రేవంత్. నారా లోకేష్ సమక్షంలో టీడీపీలోకి కొలుసు పార్థసారథి. జగన్ రోజా మీద బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన జలయజ్ఞంలో 52,000 కోట్లు అవినీతి కేటీఆర్. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.